యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. రాజాపేట, తుర్కపల్లి మండలాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. బేగంపేట, గంధమల, కోనాపూర్ గ్రామాల్లోని వ్యవసాయ పొలాల్లో పెద్ద పులి అడుగులను అటవీశాఖ అధికారులు గుర్తించారు. అర్ధరాత్రి సమయంలో ఇబ్రహీంపూర్ గ్రామంలో చొరబడ్డ పెద్ద పులి లేగదూడను చంపేసింది. సమీపం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పెద్ద పులి సంచారంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్రెడ్డి అందిస్తారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో పెద్ద పులి కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. ఈ పులి కలకలంలో ఈ ప్రాంతంలో ఉండే రాజాపేట, తుర్కపల్లి గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు మరియు ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై మాట్లాడేందుకు మనతో పాటు జిల్లా డిఎఫ్ఓ ఆఫీసర్ ఉన్నారు. మరిన్ని విషయాలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. అసలు ఈ పులి అనేది ఎక్కడి నుండి వచ్చింది, ఏంది, అసలు ఇక్కడ ఎప్పుడు మీరు కనుక్కున్నారు, దీన్ని ఏంది సార్? మనకు ఈ పులి వచ్చిందని చెప్పేసి మనకు నిన్న ఈవినింగ్ బేగంపేట విలేజ్ నుంచి కొందరు కంప్లైంట్ ఇచ్చారు. ఇట్లా పులి ఆనవాళ్ళు పాదముద్రలు కనిపించాయని చెప్పేసి అన్నారు. నిన్న ఈవినింగ్ ఫోన్ చేసి దాన్ని బేస్ చేసుకొని మన ఫారెస్ట్ సిబ్బంది వెళ్ళి అక్కడ పాదముద్రలు అవన్నీ మెజర్మెంట్ అవన్నీ చూసుకుంటే ఇది పులి లేకుంటే లేపడ్ ఏదో ఒకటి ఉండొచ్చు అని చెప్పేసి మేము ఒక నిర్ధారణకు వచ్చినాము. దాన్ని బేస్ చేసుకొని మనము ఇప్పుడు ఇది కనిపించిన స్పాట్ వచ్చేసి మనకు సిద్దిపేట డిస్టిక్కి, మన భువనగిరి డిస్టిక్కి ఒక 4 to 5 కిలోమీటర్స్ అడ్జస్టెంట్లోనే ఉంటాయన్నమాట. సో అక్కడ ఏమన్నా పాత 2-3 days బ్యాక్ ఏమన్నా సిద్దిపేటలో పులి ఏమైనా కనిపించిందా అన్నట్టు అక్కడ అడిగి తెలుసుకుంటే ఒక 4 days బ్యాక్ 14th రోజు మనకి సిద్దిపేట డిస్టిక్లో పులి కెమెరా ట్రాప్లో మనకు ఫోటో వచ్చినట్టు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చేసరికి ఇది మనకు పులి అని చెప్పేసి ఒక అండర్స్టాండింగ్కి వచ్చేసాం, ఫైనల్ కన్ఫర్మేషన్కి. దాన్ని బేస్ చేసుకొని మనం నిన్న రాత్రి నుంచి పొద్దున ఇప్పటి వరకు మనం గస్తీ నిర్వహిస్తూనే ఉన్నాం అనమాట. ఈ ఇబ్రహీంపూర్ విలేజ్ కానీ, మనకు చెల్లూరు విలేజ్, బేగంపేట విలేజ్. సో ఇట్లా గస్తీ నిర్వహిస్తుంటే ఇక ఎర్లీ మార్నింగ్ మనకి ఇక్కడ ఇబ్రహీంపూర్ విలేజ్లో పర్సన్కి ఇట్లా ఆవులు కట్టేసే ప్లేస్లో RF పక్కల 2 లేగదూడలు కనిపించట్లేదు, ఒక లేగదూడ చనిపోయింది, ఇంకో లేగదూడ కనిపించట్లేదు అని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్ వస్తే మనం ఇక్కడ వచ్చి చూసి మనకి ఇది టైగర్ అటాకే అన్నట్టు మనకు ఒక కన్ఫర్మేషన్కి వచ్చాం. దాని పక్కల మనకు టైగర్ పగ్ మార్క్స్ కూడా కనిపించాయి. సో ఇది కన్ఫామ్గా ఇది టైగర్ అటాకే అని చెప్పేసి కన్ఫర్మ్ అయింది. ఒక లేగదూడ మనకు RFలో తీసుకెళ్ళిపోయిందా, మరి ఎటు తీసుకెళ్ళింది అనేది మనం కెమెరా ట్రాప్స్ పెట్టేసి దాన్ని మనం మానిటరింగ్ చేస్తామండి. అయితే ఇప్పుడు చనిపోయిన లేగదూడని మన సర్జన్స్ వచ్చి చేశారు. మహారాష్ట్ర నుండి గతంలో తెలంగాణకి ఎంటర్ అయిన పెద్ద పులి ఆనవాళ్ళు ఇది సేమేనంటారా? అంటే ఇప్పుడు తడోబాందేరి మనకు కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి ఇక్కడికి ఒక టైగర్ సంచరిస్తుందని చెప్పేసి మనకు ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇప్పుడు ఒక ఫారెస్ట్ ఏరియాలో ఒక డిస్టిక్లో ఒక 4-5 days ఆర్ 1 week అట్లా అది తిరుగుతూనే ఉంటుంది అనమాట. తనకు కరెక్ట్ ఆవాసం దొరికేంత వరకు అది తిరుగుతూనే ఉంటుంది. మేబీ అది ఇదే ఉండొచ్చు అని చెప్పేసి మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు ఏదున్నా కవాల్ టైగర్ రిజర్వ్ నుంచి అది బయటికి వచ్చిందంటే ఒకటి దగ్గర అనేది స్టేయింగ్ ఉండదు. ఆ డిస్టిక్లో కొద్ది రోజులు, ఈ డిస్టిక్లో కొద్ది రోజులు, ఇట్లా దాని యొక్క పగ్ మార్క్స్ ఐడెంటిఫై చేసుకొని మేము అదే అని చెప్పేసి అనుకుంటున్నాము. మళ్ళీ దీనికోసం మేము దాన్ని ట్రేస్ చేసేందుకు మీ ఏర్పాట్లు ఏ విధంగా చేస్తారు? మీ డిఎఫ్ఓ, మీ ఫారెస్ట్ అధికారులు దాన్ని ఏ రకంగా ట్రేస్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు మనకు నిన్న ఈవినింగ్ నుంచి మనకు సైట్ అయిందనమాట. ఇది పగ్ మార్క్స్ వల్ల మనం ఒక కన్ఫర్మేషన్కి వచ్చాము. అయితే ఇప్పుడు మార్నింగ్ ఇట్లా లేగదూడ చనిపోయేసరికి మేము ఒక మానిటరింగ్ చేసుకోవడానికి మన దగ్గర ఉన్న కెమెరా ట్రాప్స్ ఇప్పుడు ఈ సరౌండింగ్ ఏరియాస్లో ప్లస్ ఈ RF ఏరియాస్లో ఫిక్స్ చేసామండి. ఆ కెమెరా ట్రాప్స్ని బట్టి మనకు ఈ టైగర్ ఇటే ఉంది అని చెప్పేసి ఒక కన్ఫర్మేషన్కి వస్తుంది. దాన్ని బట్టి మనం అది ఇదే ఫారెస్ట్ ఏరియాలో ఉండేటట్టు ఉందా, లేకుంటే మన అడ్జస్టెంట్ మంచి ఫారెస్ట్ సైడ్ వెళ్ళిపోవడానికి ఏమైనా ట్రై చేస్తుందా అనేది ఒక 2-3 days అబ్జర్వేషన్ చేసేసుకుని, లేదు ఇది ఇక్కడే ఉండిపోతుంది అని అంటే దాన్ని మనం కేజెస్ అరేంజ్ చేసి దాన్ని కేజ్లో ట్రాప్ చేసి ఒక మంచి ఫారెస్ట్ ఏరియాలో కవాల్ టైగర్ రిజర్వ్ లేకుంటే మన అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ దాంట్లో మనం విడుదల చేస్తామండి. సార్ మరి ఇక్కడ ఉండే ప్రాంత ప్రజలకు మీరేం సూచన చేయగలరు? ఇక్కడ ఉన్న విలేజెస్ వాళ్ళకు నేను ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేది ఏంటంటే, మీరు ఒంటరిగా తిరగొద్దు,
ఏది డే టైంలో తిరిగినా కానీ కొద్దిగా గ్రూపులుగా మీ వ్యవసాయ పనులు అయితే ఏంది, మీ ఏదైనా మీ పనులు ఏదైనా ఉన్నా కానీ మీరు గ్రూపులుగా గ్రూపులుగా వెళ్ళడం బెటర్, సింగిల్గా వెళ్ళకుండా. అట్ ద సేమ్ టైం ఈవినింగ్ టైంలో అసలు బయటికి రావద్దనేది మా సలహా. అండ్ మనకు బర్రెలు ఆవులు ఉన్న వాళ్ళు కొద్దిగా పొలంలో కాకుండా మీ ఇంటి దగ్గరే కట్టుకోవాల్సిందిగా మేము సలహాలు ఇస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఈ కరెంట్ షార్ట్స్, ఈ పందుల కోసం అని చెప్పేసి కరెంట్ షార్ట్స్ అవి పెట్టే రైతులు ఎవరైనా ఉంటే కానీ మీరు ఇలాంటివి పెట్టొద్దు, ఇది చట్టరీత్యా నేరము. ఇలాంటి ఏదైనా ఈ కరెంట్ షార్ట్ వల్ల టైగర్కి ఏదైనా ఎఫెక్ట్ అయితే మీకు చట్టపరంగా క్రిమినల్ కేసెస్ పెట్టి మీరు జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే టైగర్ అనేది కాపాడడం అనేది ఫారెస్ట్ డిపార్ట్మెంట్దే కాదు, ప్రతి సిటిజన్ యొక్క బాధ్యత. సో మనం టైగర్ని పెంచుకుంటేనే మన ఎన్వైర్న్మెంట్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో దాన్ని మన సస్టైనబుల్ ఎన్వైర్న్మెంట్లో మనం ఉండాలనుకోవాలి కాబట్టి అందరూ దాన్ని ఏ అటాక్ కానియకుండా మీరు చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఇన్ని విషయాలు మనతో వెటర్నరీ సర్జన్ గారు ఉన్నారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకుందాం. ఏదైతే లేగదూడ చనిపోయిందో ఆ లేగదూడ అటాక్లో టైగర్ మార్క్స్ ఏమైనా ఉన్నాయా, మరిన్ని వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్, ఇప్పుడు మీరు లేగదూడకి ఏదైతే పిఎంసీ చేసారో ఆ లేగదూడ పైన ఏమైనా టైగర్స్ అటాక్ చేసినట్టు ఏమైనా కనబడ్డారా? అవునండి, ఈరోజు మనము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ రిక్వెస్ట్ మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఆ లేగదూడ మీద మనకు నెక్ భాగం, మెడ భాగంలో రెండు సైడ్లు, కుడి ఎడమ రెండు సైడ్లలో మనకు పెనిట్రేటెడ్ వుండ్ అంటాము. ఆ వుండ్ అనేది డీప్గా ఇన్సర్ట్ అయ్యి ఉంది. అది పశువును ఎత్తుకొని తీసుకుపోయే భాగంలో దానిలో భాగంగా ఆ పెనిట్రేటెడ్ వుండ్ మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. ఆ పెన్లాట్లో ఎనిమల్ షాక్ గురై చనిపోవడం జరిగింది. ఇంకొక అదే రైతుకు సంబంధించిన ఇంకొక దూడను కంప్లీట్గా అది ఎనిమల్ క్యారీ చేసేసి తీసుకెళ్ళిపోయింది. చూస్తున్నాం కదా, ఈ ప్రాంతంలో ఉండే రైతులు, ప్రజలు మరియు ఈ ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. 1 వీక్ లోపల టైగర్ని ట్రేస్ అవుట్ చేస్తాము, దాన్ని సురక్షిత ప్రాంతానికి పంపిస్తామని చెప్పి అటవీ శాఖ అధికారి రమేష్ నాయక్ మనతో చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రామరెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లా నుండి.